చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క కీర్తనను మనం ధ్యానించుకుందామండి. తండ్రి మహోన్నతుడా, మంచి దేవుడని వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి నాయన 45వ కీర్తనను ప్రభా మేము ధ్యానించడానికి ప్రభా మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి నాయన మరి నేను ఇక్కడ నిలబడి ఉండగా పరిశుద్ధ దేవుడా మీరు నాయన మరి మాతో మాట్లాడి నీ నామాన్ని మహింపరచుకోమని యేసునామములో వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. మనం కీర్తనల గ్రంథాలు అన్నీ కూడా ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుంటూ అలాగే దాని యొక్క సారాంశాన్ని కూడా మనం మాట్లాడుకుంటూ వింటూ దానిని మనం ఆనందిస్తూ వస్తూ ఉన్నాం. అయితే ఈరోజు 45వ కీర్తన ప్రధాన గాయకునికి అందించబడినటువంటి కీర్తన. ఇది శోషనీయులను రాగం మీద పాడాల్సినటువంటి పాట అని ఇక్కడ తెలియజేస్తున్నారు. అలాగే కోరాహు కుమారులు రచించినటువంటి పాట ఈ కీర్తన అని తెలియజేస్తున్నారు. ఇది ప్రేమను గురించినటువంటి గీతం అని కూడా ఈ యొక్క కీర్తనను గురించి తెలియజేస్తూ ఉన్నారు. సంతోషం. ఈ కీర్తనలో ముఖ్యంగా 2 విషయాలు ప్రధానంగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఆ 2 విషయాలు ఏంటంటే రాజు గురించి ఈ యొక్క రచయిత మాట్లాడుతూ ఉన్నాడు, అలాగే రాణిని గురించి ఈ రచయిత మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని యొక్క రాజ్యాన్ని గురించి కూడా ఈ రచయిత మాట్లాడుతున్నాడు. ఈ గీతము యొక్క నెరవేర్పు జరగవలసి ఉన్నదన్నమాట. ఒక మహిమాన్వితమైనటువంటి పెండ్లి విందులో పాడవలసినటువంటి పాట ఈ గీతం. ఎంత ఈ విషయాలన్నీ కూడా చదువుతూ ఉన్నప్పుడు ఎంత ఆశ్చర్యంగాను ఎంత సంతోషంగాను అనిపిస్తూ ఉంటాయి ఇవి మనం చదువుతూ ఉన్నప్పుడు. ఇది చెప్తున్నాడు, రైటర్ చెప్తున్నాడు, నీవు నరుల కంటే అతి సుందరుడిపై ఉన్నావు. భూమి మీద పుట్టినటువంటి నరులందరికంటే నీవు చాలా సుందరుడువు అని మనం పాట పాడుతూ ఉంటాం కదండి. 10,000లో నువ్వు సుందరుడు అని ఆయనను గురించి ఈయన రచయిత మాట్లాడుతున్నాడు. ఆయన పెదవుల మీద దయ ఉందంట. ఆ దయ చొప్పున ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీతిని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలు విన్నటువంటి వారి యొక్క హృదయాలను ఎలాగా మలుస్తూ వస్తూ ఉన్నాయో, ఏ కార్యాలను ఆ మాటలు చేస్తూ ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ రచయిత అనుభవిస్తూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు, దేవుడు నిన్ను నిత్యము ఆశీర్వదించాడు అని చెప్తున్నాడు. ఆయన ఏమని పిలుస్తున్నాడంటే ఈ రాజుని శూరుడా అంటున్నాడు. శూరుడా, వారియర్. ఏం చెప్తున్నాడు అంటే తేజస్సును ప్రభావమును ధరించుకొనుము అని చెప్తున్నాడు. శూరుడా అంటున్నాడు. ఈ రాజు, నీ రాజు సాత్వికుడై వస్తున్నాడు అని మనం చదువుతూ ఉంటాం కదండి. సాత్వికుడు మాత్రమే కాదు కానీ బాధలను అనుభవించిన రక్షకుడు మాత్రమే కాదు కానీ ఈ రైటర్ ఏం చెప్తున్నాడంటే నీతి న్యాయాల కోసం పోరాడే బలశాలి అయినటువంటి రారాజు ఈయన అని ఆ రాజు గురించి ఆయనను చూస్తూ అనుభవిస్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఇంకా అంటున్నాడు, 2 అంచుల ఎటువంటి ఖడ్గము కంటే వాడి అయినటువంటి ఖడ్గము ఆయన వాడుతున్నాడు, ఆయన కలిగి ఉన్నాడు ఆయన అని ఈ రాజును గురించి ఆయన వర్ణిస్తూ ఉన్నాడు. ఈ రాజు యొక్క ఖడ్గము ఇది. అంటే ఈ శూరుడు యుద్ధం చేసే శూరుడు, యుద్ధశాలి, బలశూరుడు. ఆయన బాణాలు శత్రువులు గుండెల్లో చొచ్చుకుపోతాయంట. ఏమండి, మనం చూస్తున్నాము యేసుప్రభు ఎప్పుడైనా ఇలాగా యుద్ధం చేసినటువంటి రాజుగా మనం ఎప్పుడైనా చూసామా?
లేదు. కానీ ఈయన మాట్లాడుతున్నాడు, ఈ రైటర్ ఎంత బాగా మాట్లాడుతున్నాడంటే ఆ రాజుని ఎంత చక్కగా వర్ణిస్తున్నాడంటే చాలా ఆశ్చర్యంగా వర్ణిస్తున్నాడు. నీవు అతి సుందరుడు అంటున్నాడు, నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉంది అని అంటున్నాడు. అలాగే ఆయన శూరుడా అని చెప్పి ఆయన యుద్ధం చేయగలడు అంటున్నాడు, నీతి న్యాయాల కోసం ఆయన పోరాడతాడని అంటున్నాడు అని ఇన్ని చక్కటి విషయాలన్నింటినీ కూడా ఆ రాజుని వర్ణిస్తూ వస్తూ ఉన్నాడు ఈ రచయిత. ఇక్కడ రాజు గురించి మాట్లాడుతూ ఇక్కడ అంటున్నాడు, దేవా నీ సింహాసనము శాశ్వతంగా ఉంటుంది అంటున్నాడు. ఈ రాజు యొక్క సింహాసనము శాశ్వతంగా ఉంటుంది. ఈ భూరాజులను ఉద్దేశించి పాడింది కాదు ఈ పాట. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని మెస్సయ్యాని గురించినటువంటి గీతము ఈ గీతము. న్యాయ యథార్థత నిజాయితీ నీతిని ప్రేమించి పాపాన్ని అసహించుకునేటటువంటి వాడు ఈ రాజు. తండ్రి అయినటువంటి దేవుడు ఈ రాజుని అన్ని నామముల కంటే పై నామముగా హెచ్చించాడు, ఆశీర్వదించాడు. ఆయన బలశూరుడు, ఆయన రాజులకు రాజు, రారాజు అని ఈయన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడి ఈ రాజు గురించి మాట్లాడుతూ ఈయన రాణి గురించి కూడా మాట్లాడుతున్నాడండి. ఈ రాజుకి రాణి ఉందంట. ఈ రాణి గురించి ఈయన మాట్లాడుతున్నాడు. ఈ రాణి ఈమె ఆమెను ఏమని పిలుస్తున్నాడంటే, కుమారి నీ సొంత ప్రజలను నీ పుట్టింటిని మర్చిపో, నీ రాజు నీ అందాన్ని కోరతాడు అని చెప్తున్నాడు. ఈ మాట చూడండి ఎంత చక్కగా ఉన్నదో. రాణితో చెప్తున్నాడు, నీవు నీ నీ ఇంటిని మర్చిపో, నీవు ఉన్నటువంటి పరిస్థితులను మర్చిపో, నీ రాజు నిన్ను కోరుకుంటున్నాడు. అసలు ఈ మాట అసలు ఎంత నాకైతే బాగా నచ్చింది. చాలా చక్కటి మాట. ఆ రాణి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మర్చిపో, నీ ఇంటిని మర్చిపో, నువ్వు ఉన్నటువంటి పరిస్థితులను మర్చిపో. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఒక అమ్మాయికి పెళ్ళి కుదిరింది అనుకోండి. పెళ్ళి కుదిరిన తర్వాత పెళ్ళి జరగవలసినటువంటి సమయం వచ్చేంత వరకు ఆ అమ్మాయిని ఇంట్లో పెద్దలు ఏం చెప్తూ ఉంటారంటే, అమ్మ ఏంటి అలా చేస్తున్నావు, నువ్వు ఇక మీదట నువ్వు అలా చేయకూడదు, నువ్వు అలా ఉండకూడదు, మీ ఆయనకు నచ్చదు, ఆ అబ్బాయికి నచ్చదు, ఆ అబ్బాయికి నచ్చినట్టుగా నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా మాట్లాడకూడదు, ఇలా చెయ్యాలి అంటే తను అప్పటి నుంచి తన ప్రతి పరిస్థితిని మార్చుకుంటూ వస్తుంది. ఎందుకోసం అండి? ఎవరి కోసం? తన రాజు కోసం. తను ఎవరైతే ఎదుర్కోబోతుందో తన కోసం అన్నీ చాలా మట్టుకు అన్నీ విడిచిపెట్టుకొని ఆయన కోసం ఎదురు చూసేటటువంటి ఒక కన్యక, ఆ పెళ్లి కుమార్తెగా ఆమె సిద్ధపడటం కొరకు ఆమె చాలా చక్కగా తనను తాను మలుచుకుంటూ ఉంటుంది. నీ స్వజనులను విడిచిపెట్టేమంటున్నాడు. ఉన్నటువంటి పరిస్థితిని అన్ని నీదే అన్నదంతా విడిచిపెట్టేసి నువ్వు ఎవరి కోసమో అది నువ్వు జ్ఞాపకం పెట్టుకో. నువ్వు ఎవరి కోసమో అలాగా నువ్వు అలంకరించుకో, నువ్వు ఎవరి కోసమో అలాగా నువ్వు తయారవు అని ఈ రచయిత ఇక్కడ రాణి గురించి మాట్లాడుతున్నాడు. ఓఫీరు అనేటటువంటి ప్రదేశంలో దొరికేటటువంటి బంగారాన్ని ఆమె ధరించుకుని, ఆమె వస్త్రధారణ గురించి చెప్తున్నాడు. ధరించుకుని ఆమె వేసుకున్నటువంటి ఆ డ్రెస్లోనంట బంగారముతోటి పొదగబడినటువంటి వస్త్రాలు, ఆమె వేసుకున్నటువంటి వస్త్రాలు బుట్టా పని చేసి ఉంటాయంట బంగారంతో. ఆమె వేసుకున్న వస్త్రాలలో ఆ అల్లికలో బంగారము కూడా ఉందంట. ఆ బంగారముతో అల్లినటువంటి ఆ వస్త్రాలను ఆమె ధరించుకున్నది. ఆ బంగారముతో ఆమె తనను తాను అలంకరించుకున్నది. అలంకరించుకుని ఆమె బయలుదేరి వస్తున్నది అని ఈయన చెప్తున్నాడు. తనతో పాటు కూడా చెలికత్తెలు కూడా ఉన్నారంట తనకి. వీళ్ళంతా కూడా బయలుదేరి రాజుని ఎదుర్కోవడానికి కింగ్ ప్యాలెస్కి వస్తున్నారంట. ఎంత చూడటానికి ఎంత ఆశ్చర్యకరంగానో, చూడడానికి ఎంత అందంగానో, వినడానికి ఎంత అందంగానో ఉంది చూసారా. ఈ రాజు ఎవరు అని అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఈ రాణి ఎవరు అని అంటే ఆయన శరీరమైనటువంటి
సంఘాన్ని గురించి, ఈ ప్రేమ వివాహంలో ఆయన ఆ యొక్క పెండ్లి కుమార్తె మీద, ఆ రాణి మీద ఆయన చూపించినటువంటి ఆ ప్రేమ, అది చూసి ఆశ్చర్యపోయేటటువంటి రీతిలో ఆయన ఉన్నాడు. రచయిత ఉండి ఇవన్నీ మాట్లాడుతున్నాడు. రాజు గురించి మాట్లాడుతున్నాడు, రాణి గురించి మాట్లాడుతున్నాడు, ఎలా ఉండాలి చెప్తున్నాడు, ఈ రాణి కొరకు రాజు ఏం చేశాడో చెప్తున్నాడు. ఆయన సిలువలో తన కార్యాన్ని చేసి, ప్రేమ కార్యాన్ని చేసి, ఆ రాణి కొరకు ప్రాణాన్ని పెట్టి ఆయన రక్తంతో సంపాదించుకున్నటువంటి సంఘం. ఎంత అదృష్టవంతులమో చూడండి. మనం ఆయన శరీరంలో భాగాలుగా ఉండడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడనంటే ఎంత గొప్ప స్థితిని దేవుడు మనకిచ్చాడు. ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. రాజు గురించి ఈ కీర్తనలో, రాణి గురించి ఈ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాము. మనల్ని మనం ఆయన కొరకు ఎలా సిద్ధపరచుకోవాలి మనం చూస్తూ ఉన్నాము. మహిమాన్వితమైనటువంటి ఆ పెళ్ళి విందు కొరకు మనం తయారవ్వవలసినటువంటి అంశాలన్నీ కూడా ఈ కీర్తనలో నుంచి మనం తెలుసుకుంటూ ఉంటాం. అయితే నీ పూర్వీకులు అంటే పితరులకు ప్రతిగా నీ కుమారులు ఉంటారు. అబ్రహాము సంతానమైనటువంటి దావీదు వంశంలో నుంచి మరి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. కాబట్టి మన పితరులకు ప్రతిగా యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిసారిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి కార్యాన్ని, శిల్వ కార్యాన్ని, ప్రేమ కార్యాన్ని, ఏ కార్యము అని మనం పోల్చడానికి అసలు మనకు అంత లేదనమాట. ఆ కార్యాన్ని మనం అంగీకరించినప్పుడు, ఆయన చేసినటువంటి కార్యాన్ని విశ్వసించినటువంటి మనము ఈ లోకంలో ఆయన సంతానంగా ప్రతి తరములోనూ కూడా ఉండి ఆయన్ను స్తుతించడానికి మనల్ని ప్రతి తరములోనూ కూడా ఉంచాడంట. చూడండి, 2000 సంవత్సరాల క్రితం ఆయన చేసినటువంటి కార్యంని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి తరములో కూడా ఆయన గురించి ఇంకా ప్రత్యక్షతను పొందుకోవాలనేటటువంటి తపనతోటే జనాలు వస్తూ ఉన్నారు. ఆయన సింహాసనము నిరంతరము నిలిచి ఉంటుంది. ఆయనకు ఈ నిత్యము స్తుతి మానవులు చెల్లిస్తూనే ఉంటారు. అలాంటి స్థితిని ఈ లోకంలో ఇచ్చాడు. ఈ రాజుకి రాణికి పుట్టినటువంటి పిల్లలం ఆయన చేసి ప్రతిఫలంగా ఉన్నటువంటి అంగీకరించి విశ్వసించినటువంటి మనము ఈ యొక్క రాజ్యంలో, దేవుని యొక్క రాజ్యంలో మనల్ని దేవుడు ఉంచినటువంటి చోట ఆయనను స్తుతులు చెల్లిస్తూ ఆయన యొక్క వాక్యానికి సాక్ష్యంగా మనము జీవిస్తూ ఉంటాం అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ఈ యొక్క కోరాహు కుమారులు తెలియచేస్తూ ఉన్నారు. మొదటి వచనంలో ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలె ఉన్నది. ఈయన హృదయాన్ని గురించి ఈ రచయిత, ఈ కోరాహు కుమారుల యొక్క ఆ హృదయాన్ని గురించి అక్కడ చెప్తున్నాడు. ఎంత బాగుంది చూడండి ఈ మాట. దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగిపోతుంది అని చెప్తున్నాడు ఈ రచయిత. ఎంత ఉప్పొంగిపోతుందంటేనంట, దేవుని యొక్క కార్యాన్ని ఆయనను జ్ఞాపకం చేసుకుని ఆయన ఉప్పొంగిపోతుందంట తన హృదయం. అంటే ఈ నీరు ఉబ్బుకుచున్నటువంటి బావులు ఉంటాయి చూడండి, అక్కడ మనం చూసినప్పుడు అది అలాగా, దాన్ని మనం ఎవరు ఏం చేయరు. దానిలో నుంచి ఆ సారము ఆ ఊబికి 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 బయటకు వస్తూనే ఉంటుంది. ఆ ఊబికి ఊబికి బయటకు వచ్చి ప్రవహిస్తూనే ఉంటుంది. అలాగుందంట ఈయన హృదయం. వీళ్ళు ఎవరు అంటే కోరాహు కుమారులు. కోరాహు కుమారుల గురించి మనం విన్నాం. లాస్ట్ కీర్తనల్లో మనం చదువుతున్నప్పుడు కోరాహు తన యొక్క వంశీకులందరూ కూడా దేవుని యొక్క పనిష్మెంట్కి భూమి నెరవేర్చి వాళ్ళందరినీ సజీవంగా లోపలికి తీసేసుకున్నటువంటి విషయాన్ని మనం విన్నాం. కానీ కోరాహు కుమారులు ఆ సమయంలో అక్కడ ఉండరు. అంటే తండ్రి యొక్క మాటతో, కోరాహు మాటతో ఆ కుమారులు ఏకీభవించారనమాట. ఏకీభవించకుండా దేవుని యొక్క సన్నిధిని వాళ్ళు ఆశ్రయిస్తారు. వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడి నుంచి, దేవుని యొక్క సన్నిధిని వాళ్ళు ఆశ్రయిస్తారు, వాళ్ళు బ్రతుకుతారు.
అప్పుడు కోరాహుకి సంబంధించిన అందరూ కూడా చనిపోయినా ఈ కోరాహు కుమారులు మాత్రం బ్రతుకుతారు. ఆ బ్రతికినటువంటి ఆ కోరాహు సంతతి ఎలా ఉన్నారనంటే దేవుని యొక్క మందిరంలో ఆ మందిరాన్ని ఆ మందిరం దగ్గర కాపలా కాసేటటువంటి వారుగా కొందరు ఉన్నారు. ఆ మందిరంలో ఆ గొప్ప రాజుని ఆరాధించేటటువంటి వర్షిపర్స్గా కొందరు ఉన్నారు. కొందరేమో ఎడం చేత్తో కుడి చేత్తో కూడా ఒడిసెలు విసరగల ఆయుధాలను చాలా సునాయాసంగా వాడగల బలాఢ్యులైనటువంటి యోధులు ఉన్నారు. చూడండి కోరాహు కుమారులు ఎలా ఉన్నారు. ఈ కోరాహు కుమారులు ఇలాంటి వాళ్ళు, ఆ దేవుని గురించినటువంటి సత్యాన్ని ఎరిగినటువంటి వాళ్ళు, ఆ గొప్పతనాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు. మనం ఎక్కువ అంటే మీరందరూ విన్నారు లేకపోతే ఎక్కువ దావీదు రాసిన కీర్తనలు అట్లా అంటూ ఉంటాం. ఈ కోరాహు కుమారులు ఏం ప్రత్యక్షత అండి బాబు. ఆ దేవుని యొక్క ప్రేమను గురించి ఏం తెలుసుకున్నారు వాళ్ళు, ఎంత అనుభవిస్తున్నారు వాళ్ళు. ఈయన అంటున్నాడు, ఇంకో కీర్తనలో ఆయన అంటున్నాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణం నీ కోసం ఆశపడుతుంది అని అంటున్నాడు. దుప్పి నీళ్ల కోసం వెతుక్కుని ఉట్టి నీళ్ల కోసం వెతుక్కదంట అండి. అది నీటి వాగుల కొరకు వెతుకుతుందంట. ఎంత దూరమైనా సరే అది ప్రయాణం చేసి స్వచ్ఛమైన ప్రవహిస్తున్నటువంటి నీటిని అది తీసుకుంటుందంట. ఆ నీళ్ళు తాగకపోతే చచ్చిపోతాయి కదా. అయితే ఈ స్వచ్ఛమైన నీటి కోసం ఎక్కడైనా నీరు కనబడితే తాగేసే టైప్ కదా. అది నీటి వాగుల కోసం వెతుక్కుంటూ ఎంత దూరమైనా వెళ్ళి అక్కడ నీటిని తాగుతుందంట. అంటే అది ఎంత ఆ నీటి కోసం తపనతో ఎంత దూరమైనా ఎలాగ వెళ్ళిపోతుందో, వాళ్ళ హృదయాలు దేవుని యొక్క సన్నిధికి దూరమైతే అంత ఆశపడుతున్నారన్నమాట. దేవుని యొక్క సన్నిధి ఒకప్పుడు వీళ్ళు వెళ్ళిపోతారు. ఈ చెప్పాను కదా, కోరాహు కుమారులు కొందరు ఇలా ఉంటారు, కొందరు ఇలా వర్షిపర్స్గా ఉంటారు, కొందరు యుద్ధశూరులంతా కూడా దావీదు దగ్గర రాజైనటువంటి దావీదు దగ్గర ఉంటారు. ఇది రాజైనటువంటి దావీదు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు దావీదు ఒకసారి రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చినప్పుడు వీళ్ళంతా కూడా వెళ్ళిపోతారన్నమాట. వెళ్ళిపోయి ఒక యోర్ధాను నది దాటి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నిర్మానుష్యమైన ప్రదేశంలో వాళ్ళు కొన్నాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ హృదయము ఆశపడుతుంది, అబ్బా మేము దేవుని యొక్క సన్నిధిలో ఉండి దేవునిని ఆరాధించుకునే ఆ ప్లేస్లో ఉన్నటువంటి మేము ఎన్నాళ్ళుగా మేము ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చిందని వాళ్ళ హృదయం తప్పిస్తుంది అనమాట. తప్పిస్తూ ఉన్నప్పుడు కొన్ని కీర్తనలు వాళ్ళు రాశారు. ఎంత వాళ్ళ హృదయము దేవుని గురించి ఆశపడుతుందో, ఎంత హృదయం వాళ్ళ దేవుణ్ణి ఆశ్రయించాలి, ఆయన ప్రత్యక్షతను కలిగి ఉండడానికి వాళ్ళు పొందుకుంటున్నటువంటి ఆ తపన, ఆ తృష్ణ, ఆ ఆశ వాళ్ళు రాసినటువంటి కీర్తనలు చదువుతూ ఉంటే మనకి కనిపిస్తుంది అనమాట. అందుకే ఈయన అంటున్నాడు, దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగిపోతుంది అని చెప్తున్నాడు. ఈ మాట చాలా మంది ఎక్కడ కోరాహు కుమారులండి, ఎక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, ఎక్కడ సంఘము, ఎక్కడ ఈ కార్యాలు, ఎప్పుడు ఈయన దేవుని యొక్క సన్నిధిలో ఆయన హృదయం ఉప్పొంగిపోతుందండి. ఈ విషయాలన్నీ తలుచుకుని ఎప్పుడు పాడవలసినటువంటి ఆ గీతాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఈ మహిమాన్వితమైనటువంటి ఆ ప్రేమ కలయిక కొరకు ఈయన ఆశపడి ఎంత చక్కగా ఈ కీర్తన గురించి రాస్తూ ఉన్నాడు. ఇవన్నీ చదివినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ కీర్తన యొక్క భావం ఇది, ఒక రాజు గురించి, అలాగే ఒక రాణి అంటే యేసు ప్రభు అయినటువంటి యేసు గురించి. మెస్సియానిక్ సాంగ్స్ అంటారు వీటిని. దేవుని గురించినటువంటి, యేసుక్రీస్తు గురించినటువంటి, ఆ రాజుని గురించినటువంటి విషయాలు ఇందులో ఉన్నాయి. అలాగే సంఘాన్ని గురించినటువంటి అంటే రాణి గురించినటువంటి విషయాలు, అలాగే వాళ్ళకి పుట్టినటువంటి ఆయన చేసినటువంటి కార్యాన్ని అంగీకరించి ఆయనకు సాక్ష్యంగా మన తరములకి ఆయనను స్తుతించే విధంగా, కృతజ్ఞతలు చెల్లించే విధంగా ఆయన రాజ్యంలో మనం ఉండటానికి ఈ దేవుడు ఇచ్చినటువంటి అవకాశాలన్నీ ఇందులో నుంచి మనం తెలుసుకోవడానికి దేవుడు కృపను చూపించినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ.